గురుగారు, రామాయణాలలో ఆధ్యాత్మ రామాయణానికి ఎంతో ప్రశస్తి ఉందని చెప్తారు. వాల్మీకి రామాయణానికి ఆధ్యాత్మ రామాయణానికి ఏమిటి తేడా? వాల్మీకి రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. అధ్యాత్మ రామాయణాన్ని రచించింది వ్యాసుడు. వ్యాసుడు తన పురాణాల అన్నింటిలోనూ రామకథ తెలియజేసే ప్రయత్నం చేశాడు. అధ్యాత్మ రామాయణంలో పురారిగిరి సంభూత శ్రీరామార్ణవ సంగత అధ్యాత్మ రామ గంగేయం పునాతి భువనత్రయం అని చెబుతారు. అంటే శంకరుడనే పర్వతం నుంచి రాముడనేటువంటి సముద్రంలోకి చేరి నా అద్భుతమైన రామాయణమే ఆ గంగా నదే అధ్యాత్మ రామాయణము అని. వాల్మీకి రామాయణంలో రామ మాహత్యాన్ని గుప్తంగా ఉంచి రాముడు మానవుడు అన్న భావనతోనే కథ కొనసాగిస్తాడు వాల్మీకి. ఋషులంతా వచ్చి రామ నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని రూపము అని చెప్తే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అంటాడు రామచంద్రమూర్తి. నేను దశరథ కుమారుడైన రామచంద్రమూర్తిని, సామాన్య మానవుణ్ణి అంటూ వివరించాడు తప్పితే తాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ స్వరూపమని ప్రకటించే ప్రయత్నం చేయలేదు. కానీ వ్యాసుడు రాముణ్ణి దేవతా స్వరూపంగానే ఆవిష్కరించాడు. అధ్యాత్మ రామాయణంలో జరిగే కథా విధానాన్ని మనం పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. కుంభకర్ణుడు రావణాసురుడి దగ్గరికి వచ్చి, నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, పరభార్యను అపహరించి తేవటం మహాపాపం అని చెబితే రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని రావణుడికి జ్ఞానబోధ చేసే ప్రయత్నం చేస్తే రావణుడు అంటాడు, ఈ విషయం నాకు తెలుసయ్యా, రామచంద్రమూర్తి శ్రీమన్నారాయణుడని తెలిసే ఆయన చేతిలో ప్రాణాన్ని వదిలేయటం కోసం నేను ఈ పని చేస్తున్నాను అని తెలియజేస్తాడు. ఇలా వాల్మీకి రామాయణంలో రామమూర్తి మానవుడిగా మానవత్వాన్ని ఆవిష్కరించి ధర్మాలనన్నింటినీ ఆచరించి ఈ మానవ లోకానికి ఆదర్శంగా నిలబడాలని ప్రయత్నిస్తే ఆ రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్న భావనతో కథ కొనసాగుతుంది అధ్యాత్మ రామాయణంలో. విభీషణుడు రావణుడి యొక్క ఒడ్డులో అమృత భాండం ఉన్నది, దాన్ని భేదిస్తే తప్ప రావణుడి మరణం జరగదు అని రామచంద్రమూర్తికి చెప్పిన గాథ అధ్యాత్మ రామాయణంలో మనకు కనపడుతుంది. వాల్మీకి రామాయణంలో రాముడు బాణప్రయోగం చేసి ఆ రావణుణ్ణి వధిస్తాడు తప్పితే నాభిలో బాణప్రయోగం చెయ్యడు. అలానే సీతమ్మ కూడా రావణుడు అపహరించే సమయంలో అగ్నిలో తన రూపాన్ని దాచుకొని తన ఛాయామూర్తిని రావణుడితో పంపించినట్టుగా అధ్యాత్మ రామాయణం చెబుతుంది. అలానే రాముడు యుద్ధమైన తరువాత తిరిగి అయోధ్యకు వచ్చే సమయంలో రామేశ్వరంలో మయా శంభో ప్రతిష్ఠిత రామలింగేశ్వర స్వామి అర్చన చేసి అక్కడ లింగాన్ని ప్రతిష్ఠ చేసినట్టుగా అధ్యాత్మ రామాయణం చెబుతుంది. ఇలా రాముణ్ణి దేవుడిగా ఆవిష్కరించేటువంటి వాంగ్మయం అధ్యాత్మ రామాయణం అయితే, రాముడు సామాన్య మానవుడే అన్నటువంటి విషయాన్ని చెబుతూ ఆయన మాహత్యాన్ని గుప్తంగా దాచి కథను కొనసాగించింది వాల్మీకి రామాయణం.